రైట్, హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ ఎలా ఉంది? దీనికి సంబంధించి మాదాపూర్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ మరింత సమాచారం అందిస్తారు. దిలీప్, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సన్నాహకాలు ఏ రకంగా ఉన్నాయి? ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ కిషోర్. మనం చూడొచ్చు నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం పూర్తిగా ముస్తాబని చెప్పొచ్చు. ఆల్రెడీ నూతన సంవత్సర వేడుకలు కూడా ప్రారంభమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మాదాపూర్లో నుండి యోలో గ్రౌండ్లో ఉన్నాము. సో ఇక్కడ మొత్తం కూడా సుమారు 10,000 మంది గ్రౌండ్ ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్లో యొక్క నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ యొక్క గ్రౌండ్కి యూత్ అంతా కూడా చేరుకుంది. చాలా పెద్ద సంఖ్యలో ఇప్పుడు వస్తున్నారు అండ్ ఇంకా కూడా వస్తున్నారు. మరికొద్ది సేపట్లో గ్రాండ్గా ఆ 2018 సంవత్సరానికి గుడ్ బై చెప్తూ 2019 సంవత్సరానికి అంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి యూత్ మొత్తం కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అటు వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పుకుంటే ఇక వచ్చేటువంటి యూత్ని పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఉర్రు తొలగించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిర్వాహకులు ప్రత్యేకమైన స్టేజ్ షోలు, లైట్ షోస్తో పాటు ప్రత్యేకమైనటువంటి క్రాకర్స్ కూడా ఏర్పాటు చేసుకొని చెప్పడం నూతన సంవత్సర వేడుకలకు 2019కి వెల్కమ్ చెప్పడానికి కొత్తగా క్రాకర్స్ కూడా ప్రతి చోట్ల చాలా ఈవెంట్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రస్తుతం మనమంటి ప్లేస్లో లైవ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా టాలీవుడ్ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్తో పాటు బాలీవుడ్ సాంగ్స్ని కూడా ఇక్కడ లైవ్ బ్యాండ్ మ్యూజిక్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఉరువు తొలగించిన పరిస్థితి మనం చూసాం. దీని తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డీజే మ్యూజిక్ స్పెషల్లీ చెప్పాలంటే ఇక నూతన సంవత్సర వేడుకలు అంటే స్పెషల్లీ చెప్పాలంటే డీజే సౌండ్ చాలా ఇంపార్టెంట్. యూత్ని చాలా ఎంకరేజ్ చేసేది డీజే మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. సో ఆ డీజే మ్యూజిక్ కూడా లైవ్ బ్యాండ్ మ్యూజిక్ తర్వాత డీజే మ్యూజిక్ కూడా ఉంది. అలాగే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్వాహకులు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ముందస్తుగానే అన్ని ఏర్పాటు చేశారు. అటు బౌన్సర్స్ను కానివ్వండి, అలాగే బారికేడ్స్ని కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కిషోర్, రైట్, చెప్పండి సరే. సో మొత్తానికి ఏర్పాట్లన్నీ ఇంకా చాలా ఘనంగానే చేశారని చెప్పుకోవచ్చు. స్పెషల్గా స్టేజెస్, చాలా పెద్ద స్టేజ్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి పెద్ద గ్రౌండ్లో ఈవెంట్ చేయాలంటే చాలా సాహసమైనటువంటి విషయం అని చెప్పి నూతన సంవత్సరాలు. ఎందుకంటే ఇటు అన్లిమిటెడ్ ఫుడ్తో పాటు అన్లిమిటెడ్ బేవరేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి తాగిన తర్వాత ఏదైనా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా జరగకుండా ప్రత్యేకమైన బౌన్సర్స్ ఏర్పాట్లతో పాటు అలాగే బారిగేట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. స్పెషల్లీ చెప్పుకోవాలంటే ఇటు స్పెషల్ సీటింగ్ విఐపీకి వచ్చే వాళ్ళకు అలాగే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా ఆ సీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే యూత్కి స్పెషల్లీ యూత్కి వెనకాల ఏర్పాట్లు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. క్రౌడ్ ఓకే మొత్తం ఉండకుండా స్టేజ్కి ఒకవైపు మరోవైపు మధ్యలో బారిగేట్స్ ఏర్పాటు చేస్తూ వచ్చిన క్రౌడ్ని రెండు గేట్స్ ఏర్పాటు చేశారు. ఒకవైపు యూత్ క్రౌడ్స్ ఎక్కువగా అనిపిస్తే మరో గేట్ నుంచి లోపలికి వదిలేగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మరోవైపు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద నూతన సంవత్సర వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే చాలామంది ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఈవెంట్లు ఉన్నాయి హైదరాబాద్లో, స్పెషల్లీ ఎలాంటి డీజేస్ ఉన్నారు, ఎలాంటి సాంగ్స్ విఐపీస్ ఉన్నారు, ఎలాంటి సెలబ్రిటీస్ ఉన్నారు అనేటువంటిది ముందుగానే ఏర్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటి సెర్చ్ చేసుకొని యూత్ పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో చాలా పెద్ద క్రౌడ్ ఇప్పటికే తరలి వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. స్పెషల్లీ చెప్పాలంటే కేవలం లోకల్గా ఉన్నటువంటి సాంగ్స్తో పాటు కొన్ని మాస్ సాంగ్స్ అవన్నీ ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకలలో యూత్ని చాలా జోష్లో నింపడానికి ముఖ్యంగా ముందుగానే కొంతమంది డీజేలు కొంతమంది సాంగ్స్ వాళ్ళందరూ కొన్ని ప్రత్యేకమైన సాంగ్స్ని ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి గత 15-20 రోజుల నుంచి నిర్వాహకులు ఏ విధంగా ఏర్పాటు చేశారో వచ్చే యూత్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇటు డీజే వాళ్ళు కానివ్వండి అలాగే సాంగ్స్ ఏవైతే లైవ్ బ్యాండ్ మ్యూజిక్ నిర్వహించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి యూత్ స్పెషల్లీ నూతన సంవత్సర వేడుకలు అంటేనే యూత్ అందులోనూ ఆ జోష్ నింపాలంటే కనీసం ఆల్రెడీ 8 గంటలకే నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి కాబట్టి సో అది ఇంకా కొనసాగుతుంది. 12 గంటలకు గ్రాండ్గా 2019 సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. అలాగే స్టెప్ బై స్టెప్ కొన్ని ప్లేస్లలో డీజే సాంగ్స్ ఉన్నాయి, కొన్ని ప్లేస్లలో డ్యాన్స్ షోస్ ఉన్నాయి, కొన్ని ప్లేస్లలో ఫైర్ మ్యూజిక్ లాంటివి పెట్టారు, కొన్ని ప్లేస్లలో స్పెషల్లీ క్రాకర్స్, కొన్ని ప్లేసెస్లో కామెడీ కొంతమంది కమెడియన్లతో కామెడీ అలాంటివి చాలా ప్రత్యేకంగా చాలా ప్లేసెస్లో కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్లీ పబ్స్నికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఓపెన్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని
కొన్ని ప్లేసుల్లో భారీ స్క్రీన్స్ కూడా పెట్టారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా వస్తే వెనకాల ఉన్నటువంటి కనపడని పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో లైవ్ బ్యాండ్ మ్యూజిక్తో పాటు డీజే సాంగ్స్ అలాగే క్రాకర్స్, స్పెషల్లీ క్రాకర్స్ కూడా ఏర్పాటు చేశారు. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఈసారి పోల్చుకుంటే కొంచెం ఈవెంట్స్ కొంచెం తక్కువ, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఈవెంట్స్ సంఖ్య తగ్గింది. కానీ ఈవెంట్స్ సంఖ్య తగ్గినప్పటికీ కూడా చాలామంది ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయో తెలుసుకొని చాలా పెద్ద ఎత్తున టికెట్స్ బుక్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. చాలా కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ చివరి నిమిషం వరకు కూడా ఇంకా ఏదైతే ప్లేస్లో కన్వెన్షన్ సెంటర్స్ కానివ్వండి, ఓపెన్ హాల్స్ కానివ్వండి, పబ్స్ కానివ్వండి, ఆ ప్లేస్లలో కూడా ఇంకా ఇప్పటికీ కూడా టికెట్స్ అమ్ముతున్నారు. కాబట్టి చాలా మంది చివరి నిమిషం వరకు వెయిట్ చేసి టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళందరికీ కూడా మరోసారి అవకాశం ఇక్కడ ఎక్కడైతే ఈవెంట్ జరుగుతున్నాయో ఆ ప్లేస్లలో ఏర్పాటు చేస్తారు. మొత్తానికి మాత్రం 2019 సంవత్సరానికి చాలా గ్రాండ్గా భాగ్యనగరం యూతే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చాలా మంది పెద్ద ఎత్తున యూత్ తరలివచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ దిలీప్.